అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల ఇచ్చినాడు. భారత వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పిహెచ్డికి అర్హత కోసం నిర్వహించే యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ మొదలైనట్లు మనకు యూజీసీ తెలియజేస్తుంది. ఈ ఏడాది జూన్ 16న దేశవ్యాప్తంగా ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. వచ్చే నెల 10న రాత్రి 11:50 గంటలకు దరఖాస్తు గడువు అనేది ముగుస్తుందనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే వచ్చే నెల 13 నుంచి 15వ తేదీ మధ్యలో కరెక్షన్ చేసుకోవడానికి మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మే 10 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చినాడు. అప్లై చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఏపీకి సంబంధించి ఏపీ 10వ తరగతి పరీక్ష ఫలితాలు రేపు అని ఇచ్చినాడు. ఏపీ 10వ తరగతి పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు తెలియజేస్తున్నారు. విజయవాడలోని హోటల్లో ఉదయం 11 గంటలకు ఫలితాలను విద్యా కమిషనర్ సురేష్ కుమార్ విడుదల చేస్తారని తెలియజేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో మార్చి 18 నుంచి 30 వరకు ఎగ్జామ్స్ అనేవి జరిగినాయి. మొత్తం 6,54,553 మంది ఫీజు చెల్లించగా 6.23 లక్షల మంది హాజరయ్యారు. ప్రైవేటుగా 1.02 లక్షల మంది ఎగ్జామ్స్ రాయడం అనేది జరిగింది. కాబట్టి రేపు అనేది ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. ఫెయిల్ అయిన వాళ్ళు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ రాసుకునే ప్రయత్నం చేయండి. లేనిపోని అఘాయిత్యాలకు పాల్పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి టెట్కు 2,83,441 దరఖాస్తులు అని ఇచ్చినాడు. వివరాలు చూస్తే తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2024 దరఖాస్తుల గడువు మనకు శనివారంతో కంప్లీట్ కావడం అనేది జరిగింది. పరీక్ష కోసం 2,83,441 మంది అప్లై చేసుకోవడం అనేది జరిగింది. పేపర్ 1కి 99,210, పేపర్ 2కి 1,84,231 మంది అప్లై చేయడం జరిగింది. దరఖాస్తులోని వివరాలను సవరించుకునేందుకు అవకాశం ఇవ్వగా పేపర్ 1లో 6,626 మంది, పేపర్ 2లో 11,428 మంది సరిచేసుకున్నారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించే పరీక్షలను మే 20 నుంచి జూన్ 3 వరకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. వీటికి సంబంధించిన రిజల్ట్ అనేది జూన్ 12న విడుదల చేస్తామనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి ఈ నెల 24న తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాలను ఇచ్చినాడు. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఈ నెల 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించడం జరిగింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్ ఒకేసారి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా 10th క్లాస్ రిజల్ట్ కూడా ఈ నెల 30 లేదా మే 1వ తేదీన విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది. రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రెండు కలిపి 9,80,978 మంది ఎగ్జామ్స్ రాయడం జరిగింది. 10th సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చినారు చూడండి. 10th సంబంధించి చూస్తే మార్చి నెల 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగినాయి. 5,08,385 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయడం అనేది జరిగింది. దానికి సంబంధించిన మూల్యాంకనం మనకు శనివారం పూర్తి కావడం అనేది జరిగింది. కాబట్టి 24న 10th క్లాస్ రిజల్ట్ అనేది మార్చి 30 లేదా మే 1న విడుదల చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా CUET UG 2024 పరీక్షా తేదీల విడుదల ఇచ్చినాడు. దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో 2024 సంవత్సరానికి గాను యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష 2024 తేదీలను శనివారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేయడం జరిగింది. మొత్తం 261 కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు విశ్వవిద్యాలయాల ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఈ పరీక్షలకు 13.4 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకోవడం జరిగింది. మొత్తం 63 సబ్జెక్టుల్లో 7 రోజుల పాటు ఈ ఎగ్జామ్ను కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కువగా వచ్చిన 15 సబ్జెక్టులకు పెన్ను పేపర్ విధానాన్ని అవలంబించనుండగా మరో 48 సబ్జెక్టులకు కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్ అనేటివి మే 5న మొదలై 24న కంప్లీట్ కావడం అనేది జరుగుతుంది. గత సంవత్సరం ఈ పరీక్షలను 34 రోజుల పాటు 93 షిఫ్టుల్లో నిర్వహించడం జరిగింది. 2 సార్లు పరీక్ష వాయిదా కూడా పడిందని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైనా అప్లై చేసుకుంటే ఈ డేట్స్లో మనకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి గురుకుల ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదల ఇచ్చినాడు. తెలంగాణ గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన ఫలితాలు విడుదల కావడం అనేది జరిగింది.
ఫిబ్రవరి 11న ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఎంపికైన విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన అనేది ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి 5th క్లాస్ ఎంట్రన్స్కి సంబంధించిన రిజల్ట్. అది ఫ్రెండ్స్, వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.